సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు 12వ భావంలోకి అంటే మీ లగ్నం నుంచి 12th హౌస్ లోకి గురువు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు కలుస్తున్నాయి. అలాగే సింహం నుంచి భాగ్యంలో ఉండే కుజుడు కూడా దశమంలోకి వచ్చాడు. అష్టమ శని నడుస్తుంది. అయితే ఈ గ్రహాల దృష్టి వలన అష్టమ శని ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది చెప్పాలంటే. మరియు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మరి 23వ తేదీ జూన్ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ 3 గ్రహాల యొక్క కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది మీకు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ 12వ భావం అనేటువంటిది విదేశీ యోగాన్ని ఇస్తుంది. చూడండి, మనం ఒక్కోసారి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని సంశయిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల బాధపడతాం, ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆనందపడతాం. ఆ రకంగా 23వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జూలై 5వ తేదీ వరకు జూన్ 23 నుంచి జూలై 5వ తేదీ వరకు మీకు 12వ భావంలో 3 గ్రహాల శుభగ్రహాల యొక్క సంబంధం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి, సింహం వారికి, సింహ లగ్నం వారికి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండే గ్రహాల మూలంగా కొన్ని సేవా సంబంధించిన వాటి మూలంగా మీకు పేరు రావడం, తండ్రి గారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఏర్పడడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 12వ భావంలో ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు ఉన్నాయో ఇది ప్రధానంగా యోగాన్ని ఇస్తూ లగ్నంలో కేతు ఉన్నది కొంచెం అంటే ఏదో తెలియని ఒక స్ట్రెస్ అంటూ ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన స్ట్రెస్, అదేవిధంగా ఒక వైరాగ్య స్థితిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నిత్యము నిద్రలేచిన వెంటనే గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో అంటే మీకు ఇప్పుడు ఈ లగ్నంలో కేతు, సప్తమంలో రాహు ఉండడం వల్ల కాస్త విదేశీ సంబంధించినటువంటి అవకాశాలు రావడం, గతంలో మీకు జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ జరిగినటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ అనుకోండి, ఎడబాట్లు అనుకోండి, అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి కూడా పనిలో ఉండేటువంటి గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇక అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే మీరు ఏ ప్రయత్నాలైనా సఫలీకృతం అవ్వాలి అంటే నవగ్రహాల్లో రాహువు, కేతువు, కుజుడు, శని ఈ 4 గ్రహాల దగ్గర దీపం వెలిగించండి శనివారాలు, మంగళవారాలు. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు గురువు, శుక్రుడు, బుధుడు ఈ 3 శుభగ్రహాలు పంచమ స్థానంలో కూర్చుంటున్నాయి. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, అదేవిధంగా మీకు ఏనాడు శని నడుస్తుంది, రాశిలో శని ఉన్నాడు, 12లో రాహు, 6లో కేతువు, 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుడు, చతుర్థ భావంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, 6లో కేతువు. మరి ఈ ఏనాడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది, 3 గ్రహాల యొక్క కలయిక మీకు ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఇది ప్రధానంగా మీరు తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి చూడండి, అబ్బా ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాను దానివల్ల నా లైఫ్ బాగుంది అంటూ ఉంటాం. మంచి డెసిషన్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకటి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇది. అదేవిధంగా మీరు ఏదైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు, లేదంటే పలానా మెడిసిన్ వాడతాము, లేకపోతే పలానా ఐవీఎఫ్లో, ఐయుఐలో, లేకపోతే చిన్న చిన్న చికిత్సలు చేయించుకుంటూ ఉంటాం, అటువంటి వాటికి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది పంచమంలో ఉండే 3 గ్రహాలు. సంతాన అభివృద్ధి, ఆల్రెడీ సంతానం ఉన్నారు వాళ్ళకి కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం కానివ్వండి, వాళ్ళ యొక్క దుర్వ్యసనాలు మారడం కానివ్వండి, సంతానానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ విషయంలో కొన్ని శుభవార్తలు వినడం, అదేవిధంగా కొంతమంది స్నేహితుల ద్వారా కూడా కొంత మంచి ఫలితాలు రావడం, మీ యొక్క లవ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడము, ఇటువంటివన్నీ కూడా పంచమంలో ఉండేటువంటి ఈ 3 గ్రహాలు మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ 2లో ఉండేటువంటి కుజుడు ఎప్పుడైతే 3లోకి మారిపోయాడో కొంత కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో ఉండే గొడవలు కూడా తగ్గుతాయి. 3లోకి మారినందుకు కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలు వెళ్ళడానికి 12లో ఉండే రాహు అనుకూలిస్తున్నాడు మీకు. కాకపోతే నిత్య జీవితంలో కొన్నిసార్లు చూడండి, డైలీ లైఫ్లో ఉండే కొన్ని ఆటంకాలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలి అంటే మీరు
కేతు 6లో ఉన్నందుకు డైలీ లైఫ్లో మీరు ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చిన్న పని ప్రారంభించినా, చిన్న పని అనుకుంటున్నా, ఒక్కసారి మనసులో ఎప్పుడు కూడా గణపతిని ధ్యానం చేయండి. అలాగే ఏఎన్ఆర్స్ అనే ప్రభావం గురువు యొక్క దృష్టి వల్ల తగ్గుతుంది. మీకు ఇప్పుడు అవ్వాల్సిన అంటే లేట్ అవుతున్నప్పుడు కాస్త మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. మంత్ర సాధనకి ఇది మంచి సమయం. 12వ పని మనకి లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నారో, శుక్రుడు బుధుడు కూడా కలిసి ఉన్నాడు. మంత్ర సాధన చేయడానికి, ఎవరి దగ్గరైనా గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి, మరి ఉపనయనాది సంస్కారాలు చేయించుకోవడానికి చాలా మంచి సమయం ఇది చెప్పాలంటే. ఇది ఈ యొక్క గ్రహస్థితి మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి. ముఖ్యంగా లగ్నంలో శని యొక్క సంచారం, ఎల్నాడు శని ప్రభావం ఉంది కాబట్టి లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. అది చేసుకున్నారంటే ఎల్నాడు శని ప్రభావం 1% కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయై నమః.